వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని గ్రంథాలయంలో చదువుతున్న విద్యార్థులు తాగునీటి సమస్య ఉందని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ రోజు గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ స్టడీ సర్కిల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకొని వెంటనే బోర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం బోరు పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునే వాతావరణం కల్పించడం మన బాధ్యత. తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఎక్కడా లోటు ఉండకూడదు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.